హాయ్ ఫ్రెండ్స్, నేను నందాన్ మాట్లాడుతున్నా. కోలా ఫెస్ట్ కంట్రోల్ పులివెందుల. ఈరోజు అయితే నారాయణ కాలేజ్ దగ్గరికి అయితే వర్క్ చేయడానికి అయితే వచ్చేసాం. చూడండి, ఇదే హౌస్. వాళ్ళు ఏం చేసినారంటే మనకు తెలియకోకుండానే పీకేసుకున్నారు. ఇది వుడ్ వర్క్ అంతా ఉన్నది. వుడ్ వర్క్ అంతా ఉంటే ఆ దాలిమందరాలకు అన్ని దానిలకు వుడ్డే ఉన్నది. అదంతా నీట్గా పీకేసుకున్నారు. చూడండి, కార్పెంటర్ను పిలిపించి అదే పనిగా పీకేసుకున్నారు. చెదులు పట్టిందని. మిగతా ఈ కబోర్డ్స్ కొన్ని పోతాయనే దానికోసము మనతో అయితే వర్క్ అయితే చేపించారు. ఇట్లా ముందు జాగ్రత్తతో వర్క్ చేపించుకున్నామంటే బాగుంటుంది. లేకోకుంటే ఇలాంటివన్నీ పీకేసుకోవాల్సింది వస్తుంది. చూడండి, మనకు తెలియకోకుండానే అలాంటివన్నీ పీకేసుకున్నారు వాళ్ళైతే. చాలా ఇలా నష్టపోవడాలు జరుగుతుంది. కాబట్టి అందుకే ప్రతి వీడియోలో ఇంతగా చెప్తున్నాను. ఎందుకంటే అది నా కోసమేం కాదు, జస్ట్ వస్తే నేను వర్క్ చేస్తే డబ్బులు వస్తాయి, లేకుంటే లేదు. కాకపోతే చాలా నష్టపోతారు మీరైతే. ఇలా నష్టపోకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే పక్కా వర్క్ అనేది చేయించుకోవాలి. వర్క్ చేయించుకున్నామంటే, అది నాతో వర్క్ చేయించుకున్నా అంటే 5 years గ్యారంటీ ఇస్తాను. చెదులు, చీమలు, బొద్దింకలు, బల్లులు, రిల్లలు అలాంటివన్నీ దానికైతే నేనైతే మందు కొట్టుతాను. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. 5 years గ్యారంటీ కూడా ఇస్తాను. మన వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొంచెం కొంచెం చూస్తే మీకు అర్థం కాదు. మన వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. మన వర్క్ అయితే ఇలా ఉంటుంది. చూడండి, అడుక్కోటి హోల్ అయితే వేస్తాము. కిటికీలకు, వాకిళ్ళకు, ప్లస్ ఎస్ కటింగ్ ఉంటుంది కదా, సైడ్ బిల్లకు అయితే డ్రిల్లింగ్ మిషన్తో హోల్ అయితే వేస్తాము. అడుక్కోటి అయితే స్క్వేర్ ఫీట్కి అయితే ఒకటి హోల్ అయితే వేస్తాము. ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించుకోండి. ఆలోచించుకున్నాకనే వర్క్ అయితే చేయించుకోండి. వర్క్ చేయించుకున్నామంటే చాలా నష్టపోతారు. ఈ వీడియోలు చూస్తున్నారు కదా, అంటే కార్పెంటర్ పిలిపించి మళ్ళీ అది పీకేసేదానికి కూడా డబ్బులు పెట్టి పీకేపిచ్చి బయట వేసుకొని మళ్ళీ కొత్త వుడ్ వేసుకోవాలంటే చాలా డబ్బులు అయితే అవుతుంది కదా. ఏందో సింపుల్గా పోవాలి అంటే ఏదో తక్కువ అమౌంట్లో మనతో అయితే వర్క్ చేయించుకోండి. వర్క్ చేయించుకున్నాక వుడ్ వర్క్ అనేది చేసుకున్నామంటే చాలా బెస్ట్. మన వీడియో చూసేవాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే ఉపయోగపడేదే. అందువల్లనే అదే పనిగా తీసి పెడుతున్నా. ఎవరైతే ఈ వీడియోలు అయితే రోజు డైలీ అయితే తీవారు. జస్ట్ నేనైతే పక్కా అయితే మనమైతే ఆ వర్క్ ఏం చూస్తామో కానీ కొత్త కొత్త ఇండ్లులన్నీ చూస్తాము. నెక్స్ట్ టైం ఆ ఇండ్లను చూసి అయినా కానీ మనమైతే కొంచెం ఆలోచనతో మళ్ళీ ఇంకొక ఇండ్లు అయినా కట్టుకోవచ్చు. మంచి మంచి ఇండ్లు అయితే చూపిస్తున్నాను కదా. చూడండి, మన వీడియో చూసినట్లే కాదు, ఫస్ట్ షేర్ చేయండి. ఎందుకంటే అందరి ఇళ్ళల్లో బల్లులు, రిల్లలు, బొద్దింకలు, చెదులు సమస్య అనేది ఇప్పుడు వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. షేర్ చూస్తున్నారు కదా, మన వీడియో అయితే ఇట్లుంటుంది వర్క్ అయితే. మళ్ళీ నెక్స్ట్ ఆ బొక్కలకంతా కొట్టినాక కెమికల్ ఎక్కించినాక మళ్ళీ నేనే వైట్ సిమెంట్తో ఇది బ్లాక్ చేసుకుంటా వస్తా. నేనే హోల్స్ పెట్టుకొని కెమికల్ వదిలినాక మళ్ళీ దాన్ని అయితే బ్లాక్ చేసుకుంటా వస్తాను. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మన వర్క్ని చేసినారా చేయలేదా అన్నట్లుగానే ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. పెద్దగా అయితే అంటే మనకు డ్యామేజ్ అనేటి రావు. ప్లస్ కొందరు అంటారు దుమ్ము బయటకు వస్తుందేమో బాబు, అన్ని దానిలకు నిండుకుంటుందేమో బాబు అంటారు. దుమ్ము సమస్య రాదు, ఎటువంటి ఇబ్బంది రాదు. మళ్ళీ మనం అయితే అలాంటి బొక్కలు పెట్టినాక నీట్గా కసువు అయితే దొబ్బుకుంటాము. కసువు దొబ్బుకొని కెమికల్ అయితే ఎక్కిస్తాము. వర్క్ కొని చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన వర్క్ కొని వీడియోలలో ఇటు అటు పెడుతుంటాం. ఎందుకంటే పని చేసుకోవాలి, పని కొని జరగాల కదా. అందుకోసం ఏదో క్లారిటీగా అయితే వీడియోలు. ప్లస్ నేను ముఖ్యమైన విషయం ఏం చెప్తానంటే, ఆ వీడియోలు కొని మన వీడియోలు నెక్స్ట్ రాంగా కొంచెం నీట్గా అయితే చేస్తాను. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏంది ఇట్లా పెట్టాడని అయితే అనుకోవకండి. ఇకపైన బాగా నీట్గా అయితే చేస్తాను. అంత టైం లేదు, ఎడిటింగ్ చేసే అంత టైం కూడా లేదు నాకు. దానికోసం ఇంకా జస్ట్ ఎత్తినట్టే పెడుతున్నా నేనైతే. అలాంటివన్నీ పట్టించుకోకుండా వీడియో బాగుందా బాగలేదా అనేటి జస్ట్ వర్క్ మనకు ముఖ్యము. ఆ వర్క్ని చూడండి. ప్లస్ మనకు ఉపయోగపడకోకుండా కానీ నెక్స్ట్
మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు ఉపయోగపడుతుంది కదా, వాళ్ళకి షేర్ చేయండి. మొత్తం ఇల్లంతా అయిపోయినాక అయితే మొత్తం ఇంట్లో ఇంటి బయట మొత్తం అయితే స్ప్రే అయితే కొడతాను. మన వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసినాక షేర్ చేయండి, షేర్ చేసినాక సబ్స్క్రైబ్ చేయండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, మన వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. నేనైతే ఎక్కడైనా వచ్చైనా వర్క్ అయితే చేస్తాను. మనము జస్ట్ నాకు ఫోన్ రావాలా, ఫోన్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను ఎక్కడికైనా వెళ్ళైతే వర్క్ అయితే చేస్తాను. ఈ పల్లె అని లేదు, సిటీ అనేది అయితే లేదు. ఏదైనా ఆఫీస్ అయినా, అపార్ట్మెంట్లు అయినా కానీ, ఏదైనా రెస్టారెంట్లు అయినా అలాంటివన్నీ దానికైతే మనమైతే మందు కొడతాము. ఎక్కడికైనా వెళ్తాను. ప్లస్ తెలియజేయండి బ్రో.